వెల్కమ్ టు అభినవ భారత్. నేను రఫీ. తెలంగాణలో ఇప్పుడు కవిత రాజీనామా అయితే సంచలనంగా మారింది. ఎందుకు అంటే ఇంకా 2 సంవత్సరాల పదవీ కాలం ఉండగానే ఆమె రాజీనామా చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే ఈమె 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండి బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఇప్పుడు బయటకు వచ్చేసి ప్రభుత్వం అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ పైన అయితే సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. అక్కడ కాళేశ్వరం సంబంధించిన 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని, అంతేకాకుండా అంబేద్కర్ ఏదైతే విగ్రహం ఉందో దానికి సంబంధించి కూడా అవినీతి జరిగింది అయితే కవిత ఆరోపించడం జరిగింది. అయితే దీని వెనకాల ఎవరున్నారు, రేవంత్ రెడ్డి ఉన్నాడా అనేది అయితే కోణంలో కూడా చాలా మంది ప్రజలు అయితే ఆలోచిస్తున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు ఈమె రాజీనామా చేసిన తర్వాత ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే బైపోల్లో ఏదైతే ఇక్కడ జూబ్లీకి సంబంధించిన బైపోల్ ఉందో దానికి సంబంధించి అజారుద్దీన్ నిలబడాలి అని అయితే పోటీ రావడం జరిగింది. అయితే అక్కడ నవీన్ యాదవ్కి అయితే టికెట్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి ఫిక్స్ అయిన తర్వాత అజారుద్దీన్ అడ్డుగా ఉన్నాడని చెప్పేసి ఆయన తొలగించడం కోసం ఆయనకి మంత్రి పదవి కూడా ఇచ్చి తర్వాత ఏదైతే ఎమ్మెల్సీ ఉందో ఎమ్మెల్సీ ద్వారా మంత్రి పదవి కూడా ఆఫర్ చేసి మంత్రి పదవిని అయితే ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు అజారుద్దీన్కి సంబంధించి ఏదైతే మంత్రి పదవి ఉందో ఇది నిలబడాలి అంటే ఇప్పుడు ఆయన ఏదో ఒక చట్టసభలోకి వెళ్ళాలి. ఎందుకు అంటే ఆయన ఒకసారి చూసుకుంటే మనకి అక్టోబర్ 31, 2025 అయితే ఆయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇది 6 నెలల్లోపు ఆయన ఏదో ఒక చట్టసభకి అయితే వెళ్ళాలి. అంటే ఇక్కడ ఏప్రిల్ 30, 2026 నాటికైతే 6 నెలలు పూర్తవుతాయి కాబట్టి ఈ 6 నెలల లోపు ఏదో ఒక చట్టసభలోకి వెళ్తే మాత్రం ఆయన మంత్రి పదవి అయితే నిలబడుతుంది. లేదు అంటే ఆ మంత్రి పదవి అనేది అయితే ఆయన కోల్పోతాడు. ఇక్కడ ఇంతకుముందు ఏదైతే ఎందుకు ఇప్పుడు ఆ గవర్నర్ దగ్గర ఎందుకు ఆమోదం దొరకట్లేదని చూసుకుంటే అంటే ఈయనని గవర్నర్ కూడా ఎమ్మెల్సీ పదవికి నామినేట్ చేసి పంపించడం జరిగింది. బట్ అక్కడ గవర్నర్ ఆమోదం పెండింగ్లో ఉంది. ఎందుకు ఉంది అంటే ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో దాసో శ్రవణ్ తర్వాత కుర్ర సత్యనారాయణ అయితే వాళ్ళు సిఫారసు చేసి అక్కడికైతే గవర్నర్ కోటాలో అయితే పంపించడం జరిగింది. కానీ గవర్నర్ దాన్ని తిరస్కరించడం వల్ల ఇప్పుడు అదే ప్లేస్లో ఇక్కడ అజారుద్దీన్ కూడా పంపించడం వల్ల ఇప్పుడు అదైతే సుప్రీంకోర్టులో ఉంది. అంటే ఇక్కడ న్యాయపరమైన చిక్కులు ఉండటం వల్ల గవర్నర్ కూడా ఆమోదం అయితే పెండింగ్లో పెట్టడం జరిగింది. అంటే చివరికి ఏదైతే తీర్పు వస్తుందో సుప్రీంకోర్టు నుంచి ఆ తీర్పు ప్రకారమే ఇక్కడ ఎన్నికైతే ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ లోపల ఆ తీర్పు రాకపోతే ఈయన చట్టసభలకు వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత ప్లేస్లో అయితే అజారుద్దీన్ని పోటీ చేయించాలనే ఆలోచనలు అయితే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కనిపిస్తుంది. అయితే ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మంత్రి పదవి అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే తెలంగాణలో మైనార్టీలు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి. ఇంకొకటి ఇక్కడ జూబ్లీహిల్స్లో కూడా మైనార్టీలు ఎక్కువ ఉన్నారు. నెక్స్ట్ రాబోయే కార్పొరేషన్ అయితే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి గెలవాలి, కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు పొందాలన్నా సరే మైనార్టీల ఓట్లు కూడా ఇంపార్టెంట్ కాబట్టి మైనార్టీలని రిప్రజెంట్ చేసుకుంటూ ఇక్కడ మంత్రిగా అయితే ఆయనకి అవకాశం ఇవ్వడం జరిగింది అజారుద్దీన్కి. ఇక్కడ అజారుద్దీన్ మంత్రి పదవి పోతే మైనార్టీల్లో ఇక్కడ నెగిటివ్ వచ్చే అవకాశం ఉంది, నెగిటివిటీ. ఇక్కడ పార్టీలకు సంబంధించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మైనార్టీలు అక్కడ ఓటు వేస్తే నెక్స్ట్ ఏదైతే జిహెచ్ఎంసీ కానీ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయో వీటన్నిటిలో కూడా కాంగ్రెస్కి దెబ్బపడే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అజారుద్దీన్కి మంత్రి పదవి పోకుండా కాపాడుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి నిజామాబాద్ స్థానిక సంస్థలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇక్కడైతే అజారుద్దీన్ పోటీ చేయాలని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇక్కడ కవిత ఇంకా 2 సంవత్సరాలు ఉండగానే పదవికి అయితే రాజీనామా చేసింది. ఆమె చేయాల్సిన అవసరం కూడా లేదు, కానీ రాజీనామా చేసింది. ఇప్పుడు చేయడం వల్ల ఇక్కడ అజారుద్దీన్ పోటీ నిలబెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ పోటీ కూడా చాలా క్లిష్టంగా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించాలంటే ఇప్పుడు పాసిబిలిటీ లేదు. ఎందుకంటే ఇప్పటికీ అక్కడ స్థానిక సంస్థలకు సంబంధించిన అన్ని పదవులు కూడా అక్కడ అన్నీ కూడా ఎక్స్పైర్ అయిపోయినాయి. అంటే అన్నీ కూడా ముగియటం జరిగింది. అంటే ఉదాహరణ చూసుకుంటే మనకి ఏదైతే ఉందో ఇక్కడ ఈ స్థానిక సంస్థలు ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు అంటే ఓటర్లు కానీ చూసుకుంటే జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, తర్వాత కార్పొరేటర్స్, కౌన్సిలర్స్, తర్వాత ఎక్స్ అఫీషియో ఓటర్లు అంటే ఇక్కడ ఎమ్మెల్యేలు అంటే ఆ కాన్స్టిట్యున్సీలో ఆ ఎమ్మెల్సీకి సంబంధించిన కాన్స్టిట్యున్సీలో ఇక్కడ నిజామాబాద్కి సంబంధించిన కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా వాళ్ళ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ ఏదైతే స్థానిక సంస్థలు ఉన్నాయో ఇక్కడ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఇంకా కాలేదు, తర్వాత కార్పొరేటర్లు, తర్వాత కౌన్సిలర్ సంబంధించింది కూడా కాలేదు. కాబట్టి ఎలక్షన్స్ అన్ని నిర్వహించిన తర్వాతే ప్రభుత్వం అయితే ఇక్కడ ఉప ఎన్నిక అయితే నిర్వహించాలి. కాబట్టి వీటికి సంబంధించి అక్కడ చాలా క్లిష్టంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే నిజామాబాద్ అంటే అక్కడ బీజేపీ గట్టి పోటీ ఉంటుంది, అక్కడ తర్వాత బీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తుంది, తర్వాత కాంగ్రెస్ కూడా బలంగానే ఉంది. అంటే ఇక్కడ మూడు పార్టీలు కూడా బలంగానే ఉన్న అక్కడ ఆ ప్రాంతం కాబట్టి నిజామాబాద్ అనేది. ఆ నిజామాబాద్కి సంబంధించిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలవాలి అనేది కూడా ఇక్కడ చాలా క్లిష్టంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ బీజేపీ కూడా స్ట్రాంగ్ ఉంటుంది. అక్కడ మన తెలంగాణలో చూసుకుంటే అక్కడ నిజామాబాద్లో బీజేపీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వాళ్ళైతే అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా నెగ్లెక్ట్ చేయరు. అక్కడ వాళ్ళ ఏదైతే స్థానిక సంస్థలకు సంబంధించిన ఎలక్షన్స్లో ఖచ్చితంగా వాళ్ళు గట్టి పోటీ ఇస్తారు. అక్కడ బీఆర్ఎస్ కూడా గట్టి పోటీ చేస్తుంది. అంటే ఇక్కడ నిజామాబాద్ సంబంధించిన ఇక్కడ బై ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఎమ్మెల్సీకి సంబంధించిన ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ సీట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ సీటు గెలిస్తే మాత్రమే అజారుద్దీన్కి మంత్రి పదవి అయితే నిలబడే అవకాశం ఉంది. లేదు అంటే ఆయన ఆ మంత్రి పదవిని కోల్పోవాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వం పైన, పార్టీ పైన అయితే వ్యతిరేకత వస్తుంది మైనార్టీల నుంచి. ఎందుకంటే మన జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో కూడా బైపోల్లో కూడా చాలామంది పోటీకి వచ్చారు.
ఉదాహరణ చూసుకుంటే షబ్బీర్ అలీ కానీ, ఇక్కడ చూసుకుంటే అజరుద్దీన్ కానీ చాలామంది సీనియర్ నాయకులు కూడా ఇక్కడ ఎమ్మెల్యే పదవికి ఎమ్మెల్యేకి సంబంధించిన బై ఎలక్షన్స్లో అయితే మీరు నిలబడతామని అయితే పోటీకి రావడం జరిగింది. అయితే పార్టీ వాళ్ళందరినీ కూడా సద్దుమణిగించి వాళ్ళకి కావాల్సినవన్నీ చేసి పెట్టి వాళ్ళైతే పక్కకు జరిపి నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చింది. అయితే పార్టీ తీసుకున్న డిసిషన్ ప్రకారం నవీన్ యాదవ్ అయితే గెలవడం జరిగింది. ఎందుకంటే ఆయన కొంత పేరుంది అక్కడ, ఆ సామాజిక వర్గం కూడా బలమైన సామాజిక వర్గం కాబట్టి యాదవ్ సామాజిక వర్గం ఆయన గెలవడం జరిగింది. అయితే అక్కడ అజరుద్దీన్ నిలబడ్డా సరే గెలిచే అవకాశం ఉండేది. బట్ అక్కడ ఎప్పటి నుంచో ఆయన పోరాడుతూ ఉన్నాడు కాబట్టి నవీన్ యాదవ్ అనే ఆయన కూడా బ్యాడ్ నేమ్ అంతగా ఏం లేదు. నవీన్ యాదవ్ కూడా మంచి నేమే ఉంది కాబట్టి ఆయనకి ఇవ్వాలి. ఆయన సామాజిక వర్గం కూడా ఆయనకి ప్లస్ అయిపోయింది. ఆయన ఆర్థికంగా కూడా బలమైన వ్యక్తే కాబట్టి ఆయనకైతే ఇవ్వడం జరిగింది. అయితే ఆ ప్లేస్లో అజరుద్దీన్ తీసేయడం వల్ల అప్పటికే కొంత నెగిటివిటీ అయితే వచ్చింది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మీద. ఎందుకంటే ఇక్కడ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా అక్కడ ఎక్కువ మంది మైనార్టీలు ఉండటం వల్ల మైనార్టీని రిప్రజెంట్ చేసుకుంటూ వచ్చిన అజరుద్దీన్కి తప్పించడం కోసం ఈయనకి ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేసి తర్వాత మంత్రిగా చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే మంత్రి పదవి అనేది పెద్దది ఎమ్మెల్యే కన్నా, కానీ ఇక్కడ ఆ మంత్రి పదవి పోయే అవకాశం ఉంది. ఆ మంత్రి పదవి పోతే 6 నెలల్లోపు, ఎందుకంటే ఇక్కడ చట్టసభల్లో 6 నెలల్లోపు ఆయన ఖచ్చితంగా ఏదో ఒక ఎలక్షన్ గెలవాలి. ఎందుకంటే ఆయనకి ఇక్కడ ఏదైతే న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్సీ పదవికి సంబంధించి ఇక్కడ గవర్నర్ ఆమోదం కూడా పెండింగ్లో ఉండటం వల్ల అయితే ఆయన మంత్రి పదవి కూడా పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా మంత్రి పదవి పోకుండా కాపాడుకోవాలి అనే ఉద్దేశంతోనే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్లాన్ వేసి ఎమ్మెల్సీ పదవికి అయితే కవితతో రాజీనామా చేయించిన అనే విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే ఇక్కడ కవిత ముందుకు ఏ విధంగా వెళ్తుంది, ఇంకా అంటే ఆమె కొత్త పార్టీ ప్రకటించి కొత్త పార్టీ ద్వారా అయితే నెక్స్ట్ ఎలక్షన్స్లో అయితే నిలబడతామని కూడా ఆమె ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇక్కడ దీనికి సంబంధించిన అజరుద్దీన్ ఎవరైతే ఉన్నారో అజరుద్దీన్ మరి అక్కడ నిజామాబాద్ స్థానిక సంస్థల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుస్తాడా, లేదు అంటే అక్కడ బీఆర్ఎస్ తర్వాత అక్కడ బీజేపీ కూడా గట్టిగా ఉంది, అంటే బలంగా ఉంది కాబట్టి అక్కడ పార్టీ మరి ఏమన్నా దెబ్బపడే అవకాశం ఉందా అనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే స్థానిక సంస్థలు ఏదైతే ఉన్నాయి ఇక్కడ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేటర్లు, కౌన్సిల్కి సంబంధించిన ఎలక్షన్స్ కూడా నిర్వహించేటప్పుడు కూడా అవి చాలా ఇంపార్టెంట్, ఇక్కడ క్రూషియల్గా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్సీ పదవి గెలవాలి అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు పొందాలి కాంగ్రెస్ పార్టీ, లేదంటే గెలవదు. ఇలాంటి చిక్కులు ఉండటం వల్ల అయితే ఇక్కడ ప్రభుత్వం కూడా ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం ఉంది ఇక్కడ స్థానిక సంస్థల్లో. దాని గురించి అయితే ఇక్కడ నెక్స్ట్ ఫిబ్రవరి ఏదైతే ఉందో 2026 ఫిబ్రవరి నెలలో ఈ స్థానిక సంస్థలకు సంబంధించిన ఎలక్షన్స్ కూడా నిర్వహిస్తామని అయితే ప్రభుత్వం అయితే ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి చూడాల్సి ఉంది. ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో చాలా ఇంపార్టెంట్. ఈ ఎలక్షన్స్ మీద బేస్ అయ్యే ఒక ఎమ్మెల్సీ పదవి, ఒక మంత్రి పదవి అయితే ఆధారపడి ఉంది. కాబట్టి ఎవరు గెలుస్తారు, అక్కడ ఏ పార్టీ గెలుస్తుంది, ఒకరు గెలిస్తే అజరుద్దీన్ గెలిస్తే మంత్రి పదవి అయితే కొనసాగితే, ఒకరు గెలవకపోతే ఈయన పరిస్థితి ఏంది అని అయితే వేచి చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ.